అమ్మా ఈ వ్యాను ప్రయాణం కాదు కానీ ఒళ్ళంతా తుక్కులు ఎగిపోయింది. నొప్పులే నొప్పులు. అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు. అమ్మా మీ నొప్పులకి తిప్పలకి బాధలకి కష్టాలకి ఇక్కడికి వచ్చి లాగించండి ఓ 100 మిల్లీ సర్కారు వారి సారా. రండి బాబు రండి. ఆహా, ఊళ్ళోకి అడుగు పెట్టినాడికి స్వాగతం పలుకుతున్నట్టుగా పెట్టాడే కొట్టు. రండి బాబు రండి రండి. బాబు ఈ ఫేస్ చూస్తుంటే 1 లీటర్ లాగించేటట్టున్నారు. టమాటారేటి అడగడం యాందికి ఎవరు ఊళ్ళోకి రావాలన్నా ముందు మనం మందు పుచ్చుకోవాలా. చూసేయి బాబు గారు 100 మిల్లీ. రెడీ బాసో. అట్లా ఇదిగోండి బాబు. ఏంటి ఇంటెల్లుడికి మర్యాదలు చేసినట్టు పిలిచి మరీ చేస్తున్నారు? చిల్లర తీసుకోరా? చిల్లర ఉచ్చుకోలేండి మా బాసు. నోట్లు ఉచ్చుకుని చిల్లర ఇచ్చేస్తా. నెంబర్ 1 గా ఉంది సరికి ఇంకో గ్లాసి. బాబాయ్ డబ్బులు పెద్ద నోటు అక్కడ ఇస్తా, చిన్న నోటు మిగిలితే మీకిస్తా. ఓడు ఈ బాబేడి బాసు. సరా మామూలే. అక్క కొత్త బావొచ్చాడే. 2 గలాసులు వేసినట్టున్నారు. వంకాయ బజ్జీ కావాలా, మినప గారి కావాలా? బోండాలు కూడా ఉన్నాయి. అమ్మో, మీ దగ్గర బజ్జీలు బోండాలు గారెలు చాలా ఉన్నాయి. మొత్తం కావాలి నాకు, అన్నీ కావాలి. మా చెల్లి చేత్తో బోండా, నా చేత్తో గారి తింటే ఏకంగా స్వర్గమే కనిపిస్తది. ఈ వంకాయ బజ్జీ నాకెందుకు? ముందు గారి తింటాను, ఆ తర్వాత బోండా. ఆ గారి తినండి బాబు, కారం తగ్గిపోద్ది. బాబు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు, ఏం పని మీద వచ్చినట్టు? అదే మీ ఊళ్ళో నరసింహం అని నాటకాలు వేసే అతను ఉన్నట్టు కదా, అతని ప్రోగ్రాం మా ఊళ్ళో పెట్టించడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను. ఆ తాగుబోసి వచ్చినోడు ఏం నాటకాలు ఆడతాడు బాబు? ఫుల్ గా తాగేసి జనంలో పడిపోతాడు. మీకు తెలుసో లేదో మా చెల్లి రికార్డ్ డాన్స్ కడుద్ది. కొంగు బిగించి సిందేసిందంటే ఆ శ్రీదేవులు రాధలు కూడా ఫిట్ అయిపోవలసిందే. నైట్ అంతా రికార్డ్ అరిగిపోయేలాగా ఆడతాను. ఆ అడ్వాన్స్ నాకు ఇచ్చేళ్ళండి బాబు. అమ్మో, మా ఊళ్ళో నాటకం పెట్టిస్తానని చెప్పి వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తాను. ఇదిగో మీ బోండాకి గారికి ఇందాక నేను పాడేసిన వంకాయ బజ్జీకి 10 ఉంచుకో. నీ బాకీ తీరిపోయింది, చాలా థ్యాంక్స్. వెళ్ళి రావచ్చు. సారా సారా రామదాస్ గారు నోటమాట రామ రామ అన్నట్టు నీ నోటమాట సారా అన్న పదం తప్ప మరో మాట రాదేట్రా? కొత్త ఖాతా లేవు. ఓ పన్సై పాత ఖాతా అలాగే ఉంది. ఈ 100 రూపాయలతో కొత్త ఖాతా ఎట్టు. సారా నా చెవిలో ఉన్నది బీడి, పువ్వు కాదు. ఇవాళ రాములారు పుట్టినరోజు కొత్త ఖాతా ఎట్రా? ఏం లాభం లేదు. అసలు రహస్యం ఏంటంటే బాసు, డబ్బిచ్చి సారా తాగితే పాపం ఇటు కిక్కెక్కదు. రప్పిగా ఎంత సగ్గ చెప్పావురా. అప్పు చేసి తాకపోతే కిక్కు సరిగ్గా ఎక్కదరా. సారా ఇరా, మీరిద్దరూ తాగరా నాయన నా కొంప కొల్లేరులో ముంచేయడానికి. సరే ఇవ్వడం మనకి తప్పదు, తాగడం ఆడికి తప్పదు. తగలెట్టు. ఎక్కడికి? పెద్ద బుజ్జి ఇక్కడ లేరా? నా బంగాళదుంపలు బాగుంటా కిందికే ఇలా పిచ్చెక్కించేస్తాను. కూర్చో కూర్చో. ఏం కూకోవటంలే బావా, బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగదిక్కు లేకుండా ఎంతకాలం బతకటం? నిజమేనే, నన్ను చేసుకోవచ్చుగా. నీ బొండాల వ్యాపారం చూసి పెడతా. మనిద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి. అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు. కలిపేద్దాం. కానీ ఆ సారా వ్యాపారం నాది కదే, ఆ సుబ్బి గారిది. అందుకే కాదనుకు బావా, పాలు నీళ్ళలా
బజ్జీ సారాయి కలిసిందనుకో, నాకు మగ దిక్కు దొరుకుద్ది, నీకు ఆడ దిక్కు దొరుకుద్ది. ఎలా కాదంటానే? మరైతే ఇప్పుడే ముందు అది. అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను. జై నా చిన్న బుజ్జి, పప్పా చెట్టు మొత్తం బోడి. కస్టమర్ సైటింగ్ పట్టుకున్నారా? తెస్తున్నాను బాసు. తొందరగా పట్టుకున్నారా? సచ్చుకాల్సి యాదవ్ తాబేలు నడక నువ్వును. తెచ్చాను కదా బాసా. అయ్యో ఆయన సైలెంట్ గా సారా తాగడం తెలవదంటారా సవట సన్నాసులారా. ఏమిరా అప్పిగా, ఇది సారానా సైడ్ కాలంలో నీళ్ళ? కొట్టయింది అని అడగండి. అడిగేది డబ్బులు తీసుకొని ఇలా దిక్మా సారా ఇచ్చాట సుబ్బయ్య. రోజు ఇచ్చేసరికే బాబు. ఎరా అవును బాసు, నిప్పులాంటి నిప్పు సారా. నోరు మూసుకో. నీళ్ళ సారా ఇచ్చి నిప్పు కుంపిడి అంట. బాసు ఇలా లాభం లేదు. వీళ్ళకి సరుకు చూపెడితే గానే నమ్మకంగా కుదరదు. రండ్రా, జరుగుతుందా? ఇందులో నీళ్లు కలిసినాయట్రా, నీళ్లు కలిసినాయా? ఇంకీ కొట్టో మీకు ఒక్క సొక్క కూడా సారపోయినా ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి తాగేయండి. పడే నీళ్ళ సారా ఇచ్చింది కాక టీ తాగమంటావా? లేకపోతే మీ మొఖాలకి సారా కావాలరా? ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే చక్కటి సారా ఇస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రండి బాబు, సింగిల్ టీ, రండిరా. సింగిల్ టీ, సింగిల్ టీ, సింగిల్ టీ. సింగిల్ టీ రెడీ చేయరా. బాసు, ఇందులో నీళ్లు కలిసినయ్యా? లేదే. కలవలేదు. దేవుడి తీర్థం లాంటి ఇందులో నీళ్లు కలిపావని మన మీద నిందలేసి వాళ్ళంతా అటు వెళ్ళిపోయారు. నువ్వేం బాధపడకు బాసు. తాగింది సార్ ఆపరా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజు మాకు నీళ్ళ సారా. అయ్యో నా బోర్డు వ్యాపారం నచ్చారు కలిసిపోయిందా? అయ్యా అయ్యా బాసు, నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట. ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోద్ది. నా దాన్నే పోతా. ఎక్కడికని పోతావురా? నేను చెప్పను. నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను వెళ్తున్నా. ఏటి పెద్ద తాలికెట్టి మొగుళ్ళు ఎగిరెగిరి వచ్చేస్తున్నావు? వెళ్ళాటలకి. అది కాదు వదిన బుజ్జి, చిన్న బుజ్జికి నేనంటే ఎంత ప్రేమ అడిగి చూడు. దానికోసం మీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి. చెయ్యట్టుకున్నావంటే చేతికి వాత ఎట్టే అమ్మ బాబాయ్, మిమ్మల్ని నమ్ముకుని ఆడికి ద్రోహం చేశాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆడికి ద్రోహం చేసినట్ట మాకు చేయమని నమ్మకం ఏంటి? అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇదిగో ఈ చిప్పట్టుకుని అడుక్కోవాలా. పోయే వాళ్ళు నీ ముఖాన్ని చిల్లర డబ్బు లేస్తారు. అది ఇంకా అక్కడే కూర్చున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అడుక్కుంటారు. నన్ను ముంచింది ఈడన్నమాట. ఇప్పటికి నీ కోళ్ళు చల్లబడ్డాయా? నన్ను క్షమించు బాసు, నన్ను క్షమించు బాసు. ఇంకెప్పుడు నేను వదిలేను బాసు. నాకు తోడు నువ్వు చేసేదే ఉందిరా. ఆ అడుక్కునేదేదో ఇద్దరు ఇక్కడ కూకుని అడుక్కుందాం. మొదలెట్టు. అమ్మా ఏంటి కళకళ్ళాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టు ఉండాలి? ఏమైపోయింది? బుజ్జమ్మ 2 సింగిల్ టీ. చిన్న బుజ్జి ఏం పెద్ద బుజ్జి, బోండాలు గారెలతో పాటు సారా కూడా మీరేమంటున్నారన్నమాట. వీళ్ళు ఏమైపోయారు?
ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే. పోరు మీ దుంపలుగా ఇదేంటి ఇట్ట అయిపోయారు? నిండు సారా కుండలా ఉండేది బతుకు. ఇదిగో ఈ సన్నాసప్పుడు కొండ కింద బొక్కెట్టాడు, బతుకి చిల్లుకుండా అయిపోయింది. అయిపోయింది ఏదో అయిపోయింది బాసు. ఇప్పుడు ఏడిస్తే వస్తుందా? ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎట్టవా సారా కొట్టు. మీకెందుకు పెడతాడు పెట్టుబడి? పెడితే గిడితే మాకే ఎట్టాలా రా బావా. పెట్టించుకోండి. ఆడా పెట్టుబడి తాగిన సారాకే డబ్బులు ఎగ్గొట్టున్నాడు, మనకేం పెట్టుబడి పెడతాడు రా? తంతాడు జరుగు, ఎందుకో ఆడు వచ్చేస్తాడుగా కుక్కరంకి. జరుగు 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 జరుగు.